ఉదయకాల ధ్యానాలకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ప్రతి ఉదయము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వచనాలు, దేవుని వచనం మీద ఉన్న ధ్యానం మనలను ఆశీర్వదించి అలరారుచు ఉన్నదని మనం ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. ఈరోజు పేతురు చెప్పిన ఒక మాట చదువుకుంటూ ఉన్నాం. మార్కు శుభవార్తలో 10వ అధ్యాయంలో 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకును. సీమోను ప్రభువుని అంగీకరించిన తర్వాత మామూలుగా సీమోను అనే ఆ పేర్లోనే అతను అనిశ్చయమైన వాడని, లేక అతను పరిపక్వము ఇంకా చెందని వాడని, నీళ్ల వంటి వాడని, ఇసుగు వంటి వాడని చాలా విషయాలు దానిలో మనం చెప్పుకోవచ్చు. అందుకని ప్రభు దగ్గరికి వెళ్ళి చకచక అడుగుతూ ఉన్నాడు, అయ్యా మేము అన్నీ వదిలిపెట్టాం, నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుద్ది? ఏం వదిలిపెట్టాడైనా? ఒకవేళ 1-2 బోట్స్ ఉంటే వదిలిపెట్టాడేమో, లేకపోతే 4-5 మరి ఆ యొక్క చేపలు పట్టే ఆ యొక్క వలలు ఉంటే వాటిని వదిలిపెట్టాడేమో. అదే ఎక్కువ అనుకుంటున్నాడు ఆయన. అందుకని మాకేం దొరుకుద్ది అని అడుగుతున్నారు. చాలామంది దినాల్లో ఇదే ప్రశ్న అడిగేవారు ఉన్నారు. మేము మతం తీసుకుంటాం, మాకేం జరుగుద్ది? మేము చర్చికి వస్తాం, మాకేం జరుగుద్ది? అంటే మేము వస్తాం కాబట్టి మాకేమైనా మేలు జరుగుద్దా అని అడిగేవారు గతంలో ఎక్కువ మంది ఉండేవారు. అయితే ప్రభు అద్భుతమైన సమాధానం చెప్పారు దానికి. ప్రభు అయిన యేసు 29వ వచనంలో యేసు ఏం చెప్పారండి? నా నిమిత్తము సువార్త నిమిత్తము, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను విడిచిన వాడు. ఎంత అద్భుతమైన జవాబిచ్చారండి. నా నిమిత్తమై తన కుటుంబంలో ఉన్న రక్త సంబంధాలను వాళ్ళందరినీ విడిచిన వాడు ఇహమందు 100 రెట్లను పరమందు నిత్య జీవమును సంపాదించుకొనును అని ప్రభు జవాబిచ్చారు. కుటుంబ సభ్యులను విడిచిపెట్టుట నా నిమిత్తము, నీ అన్నదమ్ములను అక్క చెల్లెలను విడిచిపెట్టడం అంటే వారిని ద్వేషించడం అని కాదు, వారి దరికి చేరకుండా ఉండటం అని కాదు, వారితో సత్సంబంధాలుగానే ఉంటాం. కానీ మన యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన ఆ యొక్క దృక్పథము ప్రభుతో ఉంటాం, ప్రభు సువార్త విషయంలో ఉంటాం, ప్రభు వాక్యములో ఉంటాం, ప్రభు ప్రార్థనలో ఉంటాం, ప్రభు సేవలో ఉంటాం, ప్రభు సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. అది ప్రభు చెప్పారు. అటువంటి వారు ఇహమందు 100 రెట్లు. ఎంత అద్భుతమైన మాట ప్రభు చెప్పారండి. ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవమును మీరు సంపాదించుకుంటారయ్యా అని అన్నారు. చాలా భావగర్భితమైన మరి ఆ యొక్క పదాలు, ఆ రకమైన గంభీరమైన విశ్లేషణ, ఆ గొప్ప ఆశాజనకమైన మాటలు, ఇవి మనం దేవుని యొక్క ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్పారు, 100 రెట్లు మీరు ఫలం పొందుతారు, 100 రెట్లు మీరు ఫలము పొందెదరు. అది ఒకవేళ వ్యక్తిగతంగానే అవ్వచ్చు, నీ కుటుంబపరంగానే అవ్వచ్చు, లేక నీ బంధుమిత్రాదులకే అవ్వచ్చు, లేక సంపూర్తిగా దేవుని సేవలోనే అది ఉండవచ్చును. 1793వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో లెస్టర్ అనే పట్టణంలో
ఒక చక్కని బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, చాలా చిన్నదైన బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది. అక్కడ సంఘ ఆరాధనలు గంభీరంగా జరుగుతున్నాయి. ఒక యవనస్తుడు వాక్యాన్ని బాగా వింటున్నాడు. ఆయనలో ఎక్కడ లేని ఆశ కలిగింది. ఎందుకని నేను ఈ సువార్తను ఇంకో దేశానికి ఎందుకు తీసుకుని వెళ్ళకూడదు? ఆయన దగ్గర చిల్లిగా లేదు, ఆ సంఘస్థులు ఎవరు సహాయం చేయలేదు. ఆ యొక్క ఇంగ్లాండ్లో ఉన్న ఎవరు కూడా నువ్వెందుకయ్యా ఇండియాకి కావాలంటే అక్కడ దయ్యాలు ఉంటే వద్దన్నారు. కానీ ఆయన వెళ్ళి ఓడని కడిగి కొంత పని చేసి ఎలాగో ఇండియాకి ఆయన వచ్చారు. 1793 సంవత్సరంలో ఆయనకు ఆహ్వానం లేదు, ఆయన ఎవరు చేర్చుకున్నవారు లేరు, ఆయన్ని చూచిన వారు లేరు, ఆయన కుటుంబాన్ని చేర్చుకున్నవారు లేరు. కానీ రాను రాను ఆయన నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఎవరైతే పని చేస్తారో యెహోమందు 100 రెట్లు అన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేయటం ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని తర్జుమా చేయటం ప్రారంభిస్తే విశేషమైన ఆశీర్వాదాలు కలిగినాయి. బెంగాలీ భాషలో, మరాఠీ భాషలో, తెలుగు భాషలో తర్జుమా చేస్తూ ఉంటుంటే దేవుని వాక్యము ముత్యాల మూట. ఆ దేవుని వాక్యము వారి యొక్క భాషలో చదువుకున్న వారికి నిత్య జీవము దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అక్కడ ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘంలో కొన్ని సంవత్సరాలు ఆయన పనిచేసిన తర్వాత ఒక్కతను యేసు ప్రభుని అంగీకరించి ఆయన మరి బాప్తిసం తీసుకున్నారు. ఈ గొప్ప కృప ఆయనకి దొరికింది. కాబట్టి ఈ ప్రభు చెప్పిన మాట ఏంటంటే యెహోమందు 100 రెట్లు. ఈనాడు 100 రెట్లు కాదు, 1000 రెట్లు కాదు. ఆయన స్థాపించిన ఆ యొక్క బైబిల్ కళాశాలలో, సిరంపూర్ అనే బైబిల్ కళాశాల నుండి వేల మంది దేవుని యొక్క వాక్యములో పట్టభద్రులై PhD కూడా చేసి ఖండాంతరాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించిన వారు ఉన్నారు. ఎందుకంటే నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఎవరైతే ఈ కార్యం చేస్తారో యెహోమందు 100 రెట్లును, పరమందు నిత్యజీవం. కొన్ని వేల మంది ఈ రోజున నిత్య జీవంలో అలరారుచు ఉన్నారు. లేక వారు దేవుని కొరకు తమ ప్రాణాలు కూడా అర్పించారు. ఆ గొప్ప కృప త్యజించుటలో ఉన్నది కనుక మన జీవితంలో కూడా ప్రభు కొరకు ఏదైనా మనం త్యజించడానికి ఇష్టపడి ముందుకు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో నీతో నాతో చెప్తూ ఉంటుండగా ప్రభుకి మన జీవితాలని సమర్పించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు చెప్పిన మాటలను బట్టి వందనాలు. యెహోమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవమన్నావు. ఆ యొక్క నిత్య జీవము మాకు ఇచ్చి ఉన్నావు, నీకు స్తోత్రాలు. ఇంకా అనేకులకు ఆ నిత్య జీవమును ఇవ్వటానికి నీ దగ్గరికి నడిపించే వరంగా చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ, ఆయన సేవించు వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.